ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి, ఈ 2023వ సంవత్సరపు చివరి ఆదివారం, సంవత్సరాంతపు ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, 2023 అంతా కూడా అద్భుతంగా దేవుడు నడిపించాడు. అనేక కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, బాధలు, వీటితో పాటుగా సంతోషం, ఉల్లాసం, ఉత్సాహం, ఆనందాన్ని కూడా దేవుడు దయచేశాడు. అయితే ప్రతిసారి మనము నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు సంవత్సర అంతములో చేయవలసిన ప్రాముఖ్యమైన కొన్ని పనులు ఉంటాయి. ముఖ్యంగా క్రైస్తవ భక్తి జీవితంలో మనం జరిగించాల్సిన పని ఏమిటంటే, మనము దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయము 24వ వచనంలో, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అని ఉంది. తలుచుకుందాం ప్రియులారా. ఎన్నో సందర్భాలు ఈ 23వ సంవత్సరంలో ఇప్పటి వరకు కూడా, ఈ వర్తమానం వినే సమయం వరకు కూడా దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. వాటిని మనం తలుచుకుందాం. కష్ట సమయాలను తలుచుకోవడం, ఆ కష్ట సమయాలలో దేవుడిచ్చిన విడుదలను తలుచుకోవడం, ఈ రెండు కూడా మనము ఈ 2023వ సంవత్సరపు చివరిలో చేయవలసిన పని. అయితే తలుచుకోవడం మాత్రమే కాదు, ఆయన అలాగ నడిపించి నూతన వత్సరమైన 2024లోనికి మనల్ని ప్రవేశపెడుతున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ నూతన సంవత్సరములో నూతన కార్యాలు లేక నూతన క్రియలు దేవుని ద్వారా పొందాలనే ఆశ అందరికీ ఉంది. అవన్నీ పొందాలంటే దేవునికి ఒక చిన్న బలహీనత ఉంది. ఏమిటో తెలుసా అండి? అది ఆయనకి థ్యాంక్స్ చెప్పించుకోవడం చాలా ఇష్టం. కృతజ్ఞత చెప్పేవారంటే ఆయన చాలా ఇష్టపడతారు. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ అస్, దట్ ఈజ్ నథింగ్ బట్ థ్యాంక్స్ గివింగ్. ఈ 23 అంతంలో మనం దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. పౌలు భక్తుడు చాలా సందర్భాల్లో ఈ కృతజ్ఞత గురించి చెబుతూ కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట అంటారు. ఏమంటారంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి అన్నారు. ప్రార్థనలో క్రైస్తవుడు నిలకడగా ఉండాలి. రెండవది, కృతజ్ఞత చెల్లించడంలో మెలకువ కలిగి ఉండాలి. అవును కదా, నేను పొందాను, నేను మరొక సంవత్సరం పొందబోతున్నాను. ఈ మెలకువతో నూతన వత్సరాన్ని మనం ఎదుర్కొందాం. ఎందుకంటే ఆయన మన దగ్గర అంతకు మించి ఏమీ కోరుకోవట్లే. ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ దాట్. ఈరోజు మనం పొందిన వాటికి కృతజ్ఞత చెల్లించగలుగుతున్నామా? ఆయన చేసిన ప్రతి కార్యాన్ని తలుచుకుందాం ప్రియులారా. ఎందుకంటున్నానంటే, క్రైస్తవ భక్తి జీవితంలో దేవుని చిత్తానికి అప్పగించుకొని దానిని ఎరిగి ప్రవర్తించవలసిన వారమే మనం ఉన్నాం కనుక కృతజ్ఞత చెల్లిద్దాం. ఒక సందర్భంలో మీరు పడిపోయి ఉండొచ్చు, ఒక సందర్భంలో మీరు చాలా దుఃఖించి ఉండొచ్చు, ఒక సందర్భంలో ఎవరు లేరు అనుకునే నిరుత్సాహంలో ఉండి ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ ఆయా సమయాల్లో ఆదుకొని తప్పించి ఇప్పటి వరకు నడిపించిన దేవునికి కృతజ్ఞలే ఉందాం. అసలు దేవుని యొక్క చిత్తాన్ని మనం ఆలోచిస్తే, తెస్సలోనిక సంఘమునకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 16లో చాలా స్పష్టంగా దేవుని యొక్క చిత్తాన్ని అక్కడ బయలుపరిచారు. ఏమి బయలుపరిచారంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుండి అలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కొన్ని మీకు రాలా, అయినా థ్యాంక్స్ చెప్పండి. కొన్ని మీరు పొందుకున్నారు, వాటికి థ్యాంక్స్ చెప్పండి. ఇన్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ 2023, సే థ్యాంక్స్ టు గాడ్ ఇన్ దిస్ లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ ఇయర్.
ఈ చివరి వారములో, ఈ పరిశుద్ధ ఆదివారమందు సంవత్సరాంతము ఆదివారంతో ముగించబడింది చూడండి. ఎందుకంటే ఈ ఆదివారం నాడు మనం అందరము ఆయనకి కృతజ్ఞత చెల్లించవలసిన వారమే ఉన్నాం. రేపటి నుంచి నూతన సంవత్సరం అండి. నూతన సంవత్సరం అంటే నూతన కార్యాలు, నూతన ఆలోచనలు, నూతన తలంపులు, నూతనమైన క్రియలు, నూతనమైన ఆశీర్వాదాలు, నూతన మేళ్ళు, అనేకమైనవి నూతనంగా కావాలి. అవన్నీ పొందాలంటే పొందుకున్న వాటికి కృతజ్ఞత చెల్లించేవారిగా ఉందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో పౌలు అంటారు 3వ అధ్యాయం 17లో, మరియు మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరు ఏమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరిట చేయండి. కనుక ఈ 2023 చివరిలో మనం చెప్పే కృతజ్ఞతలు లేక ఆయనకి చెల్లించే కృతజ్ఞతాస్తుతులు 2024లో మన కార్యాలకి మార్గాలు సరళం చేస్తాయి. ఎందుకంటే దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది అదే ప్రియులారా. ఒక్కసారి పర్సనల్గా మీరు ఆలోచించుకోండి. ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఒక్కసారి అవును కదా నిజమే, ఎన్నో సందర్భాలలో 23లో ఎన్నో అవసరతల్లో, ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో ఆయన మనకి తోడుగా ఉండి నడిపించారు. అలాగే కొన్ని సంతోషాలు మర్చిపోలేనంత మెమరబుల్గా ఈ సంవత్సరంలో దేవుడు చేశాడు. కొన్ని ఆనందకరమైన కార్యాలు జరిగాయి. వాటన్నిటినీ మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత చెల్లించే సమయం ఇది. అందుకనే బైబిల్లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6లో పౌలు భక్తుడు అంటాడు, ఎంత చక్కటి మాటలు అంటే, మన ప్రభువైనటువంటి ఆ క్రీస్తు దగ్గర మనం ఎలా ఉండాలనేది ఎంత బాగా చెప్పాడంటే, క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకరు లోబడి ఉండండి. ఈ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయములో 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం చేయవలసిన 4 పనుల్లో ఒక పని ఇదే ప్రియులారా. ఏమిటది? కృతజ్ఞత చెల్లించడం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో ఆయన అంటున్నటువంటి మాట, సే థ్యాంక్స్ టు గాడ్. దేని గురించి మీరు చింతపడకండి, కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవుడికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కాపలా ఉంటాడు. ఈ శ్రేష్టమైన సంగతిని గ్రహించుకొని థ్యాంక్స్ చెప్పగలుగుతున్నామా? నేను అంటున్నాను ప్రియులారా, చాలా పొందుకున్నామండి. మనం పొందుకున్న దానికి చాలామంది కృతజ్ఞులై లేరు. ఈరోజు చాలా పొందుకోవడానికి వాళ్ళు చూపిన శ్రద్ధ దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో కనబరచలేకపోతున్నారు. నేను అందుకే స్పష్టంగా మాట్లాడుతున్నాను. బైబిల్లో ఒక ఆయన ఉన్నారు. 2వ దినవృత్తాంతాలలో 26వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు ఉజ్జియా. ఈయన దేవుడి మీద ఆధారపడ్డాడు ప్రియులారా. దేవుని మీద ఆధారపడినంత కాలము దేవుడు ఆశ్చర్యంగా ఆయనకి సహాయం చేస్తూనే వచ్చారు. ఎంత చక్కగా పొందుకోగలిగాడంటే, ఆయన చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆయన పడుతున్న ప్రతి ప్రయాసని దేవుడు దీవించాడు. విచారం ఏమిటంటే, ఆయన పొందుకున్న తర్వాత ఆయన స్థితి మారిపోయింది. ఆయన పొందుకున్న తర్వాత ఆయన ఆలోచన విధానం మారిపోయింది. ఎందుకంటున్నానంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో చాలామంది ఈరోజు పొందుకుంటున్నారు, కానీ నమ్మకంగా కృతజ్ఞత చెల్లించలేకపోతున్నారు. అందుకనే సంవత్సరాలు జరుగుతున్న మనకి కార్యాలు అవ్వట్లా. ఈ ఉజ్జియా కూడా అదే చేశారు. ఆ 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 3వ వచనంలో ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై, when he was 16 years old, God has given a great opportunity. గొప్పగా రాజ్యాన్ని ఏలగలిగే స్థాయిని, స్థితిని అతనికి ఇచ్చాడు.
అయితే అతడు ఏం చేశాడంటే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు. దేవుడి మీద ఆనుకున్న వారిని ఎవరిని ఆయన తోసాడండి. యెషయా ద్వారా అన్నాడు, ఎవరి మనస్సు నా మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాను, ఎందుకనగా అతడు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడని. ఈరోజు ప్రియమిత్రమా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు కొంత ఆలోచన చేయి. అతడు వర్ధిల్లాడు. విచిత్రం ఏమిటంటే, అతను వర్ధిల్లిన తర్వాత అతడు ఎవరు ఆయనకి సలహా ఇస్తే అవన్నీ చేశారు. 15వ వచనంలో, మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకే ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములో బురుజులలో ఉంచెనంటే అందరి మాట విన్నాడు. ఎవరు ఏది చెప్తే అది మంచిదిగా చెప్పిందంతా కూడా చేశాడు. రాజా, ఇది మన రాజ్యానికి మంచిది అన్నప్పుడు చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలుగుతూనే ఉంది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను స్థిరపరిచాడు మిత్రమా. 2022లో లేనివి 2023లో చాలామంది పొందుకున్నారు. 2023లో ఉద్యోగాలు లేవు మీకు, 2022లో, కానీ 23లో ఉద్యోగం వచ్చింది, 23లో వివాహం చేశాడు, 23లో బిడ్డల్ని కన్నారు, 23లో సొంత గృహాల్లోకి వెళ్ళారు, 23లో మీ వ్యాపారం అభివృద్ధి పొందింది, ఇంకా అనేకంగా ఆత్మీయ స్థితిలో మీరు ఎదగబడ్డారు. ఈ 23లో 22లో లేని సంగతులు ఎన్నో మీరు పొందుకున్నారు. మీరు స్థిరపడ్డారు. ఈరోజు అద్భుతంగా దేవుడు స్థిరపరిచాడు. ఏ విషయంలోనూ కొదువ లేని, కొరత లేని స్థితిలోకి తీసుకొచ్చాడు. దేవుడు పరిచర్లో ఉన్న వారిని విరివిగా వాడుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ 16వ వచనానికి వస్తే, అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. కృతజ్ఞత లేదండి. ఈరోజు కృతజ్ఞత లేనివాడైపోయాడు అతడు. ఎంతగా అయిపోయాడంటే, అంతకుముందు అందరూ మాట విని అందరూ ఏం చెబితే ఆ మంచి అంతా చేసినవాడు ఇప్పుడు తన ఇష్టం, నా ఇష్టం, నేనే చేస్తాను, నేను చేసుకోగలననే స్థాయికి వెళ్ళిపోయాడు. ఆఖరికి యాజకులు చేయాల్సిన పనిని అతను చేయడానికి ఆయుత్తమైనప్పుడు దేవుని ఉగ్రత వచ్చింది. చివరికి అతని పరిస్థితి ఎలా అయిపోయిందంటే, దేవాలయంలోనికి వెళ్ళలేనంత స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడైతే నిన్ను దేవుడు స్థిరపరిచాడో, ఎక్కడైతే దేవుడు నిన్ను హెచ్చించాడో, వద్దు మిత్రమా, స్థిరపడిపోయిన తర్వాత మనస్సులు మార్చుకోవద్దు. అతడు మనస్సును గర్వము పొంది చెడిపోయాడు. ఈరోజు చాలామందికి అదే ఆటంకం. స్థిరపరుస్తున్నాడండి దేవుడు, బాగున్నారండి మీరు, ఇప్పుడు చక్కగా ఉన్నారు. నేను మళ్ళీ అంటున్నాను, అలా స్థిరపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వెళ్ళాలి ప్రియులారా. అతడు చివరికి ఏమైపోయాడో తెలుసా? ఇక్కడ 16వ వచనంలో, స్థిరపడిపోయిన తర్వాత గర్వం వచ్చేసింది, మర్చిపోయాడు. 21కి వస్తే, దైవ సన్నిధికి మరణము వరకు దూరం అయిపోయాడు. ఈరోజు మనం కూడా ఆలోచన చేద్దాం. థ్యాంక్స్ చెప్తున్నామా? ఆర్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్? ఈరోజు దేవుని సన్నిధిలో థ్యాంక్స్ చెప్పాలండి. పొందుకున్న తర్వాత మర్చిపోవడం, ఏదో తెలుగులో ఒక సామెత ఉంటుందండి, మరుపు మానవ సహజం అని. మర్చిపోతాం, కానీ క్రైస్తవులుగా మనం మర్చిపోకూడదు. లోకం మర్చిపోతుందేమో, పొందుకున్న మేళ్ళు మర్చిపోవచ్చు, లేక కలిగిన వాటిని బట్టి గర్వించి మర్చిపోవచ్చు. బట్ వీఆర్ నాట్ లైక్ దాట్. మనం దేవుని బిడ్డలం. అందుకనే రోమాపత్రికలో 1వ అధ్యాయంలోని కొన్ని మాటలు అంటాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. అయితే కొంచెం ముందుకు చదివితే 20లో, అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వల్ల తేటపరుచున్నవి గనుక వారు నిరుత్తరులే ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి అని ఉంది. వద్దండి, మనం కృతజ్ఞత చెల్లించేవారుగా ఉందాం. 2024లో ఇప్పుడు అనుభవించిన వాటన్నిటికంటే కూడా మించి దేవుడు కార్యాలు చేయాలంటే ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఏ గ్రేట్ థ్యాంక్స్ ఫ్రమ్ యూ అండ్ మీ. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి
తర్వాత మీరు ఖాళీ సమయంలో చదవండి లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాలలో 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు వస్తారు యేసు దగ్గరికి. అయ్యా మమ్మల్ని బాగు చేయవా అనే. వెంటనే ప్రభువారు మీరు వెళుతూ ఉండగానే మీరు బాగుపడతారని పంపిస్తారు. వారు మార్గ ప్రయాణంలో ఉంటూ ఉండగానే, ఈ క్రైస్తవ భక్తి జీవిత ప్రయాణంలో మనం సాగుతూ ఉండగానే దేవుడు అద్భుతాలు చేస్తాడు. వాళ్ళకి అలాగే అద్భుతం చేశాడు. కానీ అందులో ఒక అన్యుడు వెనక్కి వచ్చాడండి. ఒక అన్యుడు వెనక్కి వచ్చాడు. ఆయన వెనక్కి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారో తెలుసా? మిగిలిన 90 ఏరి అని అడిగారు. అంటే ఈ 90 కూడా ఆ యేసుకి ఏం చెప్పాలని ఆయన ఆశపడుతున్నారంటే ఆ థ్యాంక్సే. ఒక అన్యుడికి ఉన్నటువంటి ఆ థ్యాంక్స్ గివింగ్ ఈరోజు క్రైస్తవులుగా మనము కలిగి ఉన్నామా? దేవుడు చాలా చేశాడండి. మీ మనస్సాక్షికి తెలుసు దేవుడి దగ్గర ఎన్ని పొందుకున్నారు. అందుకనే అంటున్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తూ 2024లోకి ప్రవేశపడదాం. కృతజ్ఞతలు చెల్లించేవారిగా మనం ముందుకు సాగుదాం. ఒక ఉజ్జియా స్థిరపడిన తర్వాత మర్చిపోయాడు, గర్వించాడు. నేనే ఈ స్థాయికి ఎదిగానని అనుకున్నాడు. తుదకు దైవ సన్నిధికి దూరం అయిపోయాడు. మళ్ళీ చెప్తున్నాను, కృతజ్ఞత చెల్లించేవారుగా మనం ఉన్నామా? ఆర్ వీఆర్ సేయింగ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ లీడింగ్ అంటిల్ దిస్ సండే. ఇప్పటి వరకు మనం నడిపించాడు కదండి. అందుకనే మనం కృతజ్ఞత చాలా విషయాలు బైబిల్లో ఉన్న ఈ కృతజ్ఞత చెల్లించడం కొరకు. ఎందుకంటున్నానంటే పౌలు భక్తుడు ఒక అద్భుతంగా చెప్పుకుంటాడండి తన గురించి తాను. తిమోతికి రాస్తాడు 2 ఉత్తరాలు. అందులో మొదటి ఉత్తరం 1వ అధ్యాయం 12లో అంటాడు, పౌలు చెప్పుకుంటున్నాడు ఏమని? ఈ పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. ఈరోజు మనం కూడా పౌలు వల్లే చెప్పుకుందామా? అన్యులుగా ఉన్నటువంటి మనలందరినీ ప్రేమించాడండి ఆయన. అన్యులుగా ఉన్నటువంటి మనలను ప్రేమించి మనకి అవకాశం ఇచ్చాడు. ఆయన ద్వారా పొందుకోవడానికి, ఆయనకి కృతజ్ఞత చెల్లించడానికి. సో మనము దేవుని సన్నిధిలో ప్రార్థనలో నిలకడగా ఉందాం. కృతజ్ఞత చెల్లించడంలో మెలకువగా ఉందాం. నూతన వత్సరపు దీవెనల కొరకు ఆయన తట్టు తిరిగి నూతనమైన కార్యాలను ఆయన దగ్గర అడిగి పొందుకుందాం. దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞత చెల్లించేవారిగా ఉన్నామా? ఎక్కడో ఉన్నటువంటి మనలను తన బిడలుగా చేసుకొని ఈ ఆధిక్యతను ఇచ్చాడు. ఆ చివరి మాటగా అంటున్నాను, కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఆ 12వ వచనం వరకు, అనగా అక్కడ 9 నుంచి 12 కలిసి ఉన్నటువంటి మాటలు ఉంటాయి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి, పౌలుగా తన అనుభవంలో చెప్తున్నటువంటి ఆ మాట చదువుతున్నాను, వినండి ప్రియులారా. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, చూడండి ఎన్ని విషయాలు చెప్తున్నాడు. మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలలగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెడుతూ ఆయనకు తగినట్లుగా నడుచుకొనుచు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కలిగి, ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని బతిమాలుచున్నాను అన్నాడు. ఈరోజు అక్కడ దాకా తీసుకెళ్ళాడండి మనల్ని. ఇవన్నీ అనుగ్రహిస్తూ ఆ పరభాగ్యంలో తండ్రితో ఉండగలిగే స్థితిని, స్తోమతని అనుగ్రహించిన ఆ తండ్రికి కృతజ్ఞులై ఉందామా? ఆయన సన్నిధిలో వాక్యాన్ని వింటున్న మీరు ఈ ఆదివారం ముగించుకునే సమయానికి రాత్రి వాచ్ నైట్లో మీరు చెప్పాల్సింది ఒక్కటే, థ్యాంక్ యూ లార్డ్. చాలా మా విషయాల్లో నువ్వు శ్రద్ధ చూపించావయ్యా, నీకు కృతజ్ఞత బద్దులమే ఉన్నాం. నీ కుటుంబంతో చెప్పండి, 2024 ప్రారంభం నుంచి మరలా 2024 డిసెంబర్ 31 వరకు ఆ దేవుని హస్తం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, కృతజ్ఞత చెల్లించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచు. కేవలము పొందుకొని గర్వించేవారిగా కాక, పొందుకొని విస్మరించేవారిగా కాక,
అన్ని విషయాల్లో, అన్ని సమయాలలో అయినా మేము కృతజ్ఞత చెల్లిస్తూ ఇదిగో నూతన సంవత్సరపు దీవెనలకు మమ్మలను, మా కుటుంబాలను సిద్ధపరచుకోవడానికి నీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు ఎందరైతే కృతజ్ఞతాపూర్వకముగా నూతన వత్సరంలోకి అడుగులు పెడతారో వారందరికీ సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఐ విష్ యూ ఏ బ్రైట్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.